హనుమకొండ జిల్లా హాసన్పర్తి గ్రామంలో ఓయాసిస్ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ జనని యాత్రను ముఖ్య అతిథులుగా విచ్చేసిన కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, స్థానిక మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సంతానలేమితో బాధపడుతున్న భార్యాభర్తలకు ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రీజనల్ మెడికల్ హెడ్ డాక్టర్ కావ్యారావు జలగం మాట్లాడుతూ ఈ రోజు హాసన్పర్తి గ్రామంలో ఓయాసిస్ మొబైల్ ఫెర్టిలిటీ జనని యాత్ర విజయవంతమైందని తెలిపారు. రీజనల్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ నందు భార్యాభర్తలకు ఉచిత కన్సల్టేషన్, ఏఎంహెచ్ పరీక్షలు, సిమోనీ అనాలిసిస్, వైవల్ మార్కర్స్, ఉచిత స్కానింగ్ చేస్తారని తెలిపారు. ఇవాళ హసన్పర్తిలో ఓయాసిస్ జనని యాత్ర అనే ఒక మెయిన్ మొబైల్ ఫర్టిలిటీ క్యాంపుతో ఓయాసిస్ ఫర్టిలిటీ బృందం మొత్తం ఇవాళ ఇక్కడ అవైలబుల్ ఉన్నామండి. సో మా ఈ ఓయాసిస్ జనని యాత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు లేని దంపతులందరికీ కూడా పిల్లలు కలిగించాలనే ఒక మెయిన్ ముఖ్యమైన సోషల్ కాజ్తో లాస్ట్ 1 year నుంచి మేము ఈ మొబైల్ ఫర్టిలిటీ క్యాంప్ని నిర్వహిస్తున్నాము. లాస్ట్ టైం ఇక్కడ జమ్మికుంట, మహబూబాబాద్, జనగామంలో కవర్ చేసి ఈసారి హసన్పర్తికి రావడం జరిగింది. ఇక్కడ లోకల్గా మేము ఇక్కడ లాస్ట్ 1 week నుంచి కూడా మేము ఇవాళ ఇక్కడ అందుబాటులో ఉంటున్నామని అందరికీ చెప్పడము, ముఖ్య వాళ్ళ అందరి సపోర్ట్ తీసుకొని ఇవాళ పేషెంట్స్ని ఇప్పటిదాకా ఒక ఆల్రెడీ 10-15 మెంబర్స్ వచ్చారు. ఈవినింగ్ 4 o'clock వరకు మేము ఇక్కడ ఉంటాము. ఒకవేళ ఇవాళ ఎవరైనా రాలేకపోతే కూడా మా మెయిన్ ఓయాసిస్ ఫర్టిలిటీ బ్రాంచ్ అంబేద్కర్ సర్కిల్లో అవైలబుల్గా ఉంది. ప్రతిరోజు అక్కడ మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అవైలబుల్ ఉంటాం. మీరు పట్టణాలలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి చిన్న ట్రీట్మెంట్ కానివ్వండి, పెద్ద ట్రీట్మెంట్ కానివ్వండి, అన్నీ మీకు లేడీస్కి, జెంట్స్కి అందరికీ కూడా మీకు ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నారు. డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాము. అండ్ మనకేంటంటే మెయిన్గా ఇక్కడికి ట్రీట్మెంట్స్కి రాకపోవడానికి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మో వెళ్తే చాలా ఖర్చు అయిపోతుంది, పట్టణాలలో బాగా చేస్తారేమో అని అనుకుంటారు. ఇప్పటికీ చాలా మంది అనుకుంటారు హైదరాబాద్ వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలని. మీరు హైదరాబాద్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఓయాసిస్ ఫర్టిలిటీ వరంగల్లో సింగిల్ ప్లేస్ ప్రతి ట్రీట్మెంట్ అవైలబుల్ గా ఉంది. మేల్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్, స్పర్మ్స్ లేవు అంటే 0 స్పర్మ్ కౌంట్ ఉన్న వాళ్ళకి చిన్న మెడికేషన్ అడ్వైస్ తోని అప్పుడప్పుడు లేదా సర్జరీ ద్వారా కూడా స్పర్మ్స్ ని లోపల నుంచి బయటికి తీయడము, గర్భసంచులలో గడ్డలు ఉంటే గడ్డల్ని మనం తొలగించడము, అండాశయాలలో నుంచి అండాలని కలెక్ట్ చేయడము. ఇంజెక్షన్స్ అంటే భయపడతారు చాలా మంది, నాకు తెలుసు. ఐవీఎఫ్ అనగానే అమ్మో మా బాడీ అంతా బాగా లావ్ అయిపోతాం మేము, సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అనుకుంటారు. సో ఇంజెక్షన్స్ లేకుండా మనకు అసలు ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఐవీఎం అనే కొత్త ట్రీట్మెంట్ మనం భారతదేశంలోనే ఫస్ట్ ఓయాసిస్ ఫర్టిలిటీనే స్టార్ట్ చేసింది. అందులో మన వరంగల్లోనే ఫస్ట్ బేబీ పుట్టడం జరిగింది. కాపా ఐవీఎం అనే ఈ ట్రీట్మెంట్ పీసీఓడి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మీరు సిటీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. హసన్పర్తి వాళ్ళందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనేది ఒక లేడీ సమస్య కాదు, దంపతులు ఇద్దరిలో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. మీరు ఇద్దరు రండి, చక్కగా కొన్ని ఇన్వెస్టిగేషన్స్ ఫ్రీగా ఉంటాయి, కొన్ని మాత్రం మీరు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కరెక్ట్ గైడెన్స్ తోని మేము మా బృందము మీకు పిల్లలు అవ్వడానికి హెల్ప్ చేస్తాము. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి. నా పేరు